ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇకపై ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో ఆయనకు మినహాయింపు ఇస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. అలాగే అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు కూడా అనుమతించింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఇటీవల అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు విచారణ నేపథ్యంలో ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకం చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే భద్రతా కారణాల దృష్ట్యా దీనికి మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్ కోర్టును కోరారు. అల్లు అర్జున్ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు ఆయన అభ్యర్థనను అంగీకరించింది. ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఇక విదేశాలకు కూడా వెళ్లేందుకు అనుమతించడంతో త్వరలో బన్నీ ఫ్యామిలీతో కలిసి వెకేషన్కు వెళ్తారని తెలుస్తోంది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా డిసెంబర్ 4న తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సంధ్యా థియేటర్లోనూ డిసెంబర్ 4వ తేదీ రాత్రి బెనిఫిట్ షో వేశారు. ఈ షోకి అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో హాజరయ్యారు. అల్లు అర్జున్ థియేటర్కు వచ్చే క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చేరాడు. ఈ తొక్కిసలాటపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సంధ్యా థియేటర్ యాజమాన్యం, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అల్లు అర్జున్పై మృతురాలు రేవతి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో భాగంగా డిసెంబర్ 13న అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజు ఆయన్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అదే సమయంలో హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ను అల్లు అర్జున్ పొందారు. అయితే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడానికి ముందే అల్లు అర్జున్ను చెంచలగూడ జైలుకు తరలించారు. ఆ రోజు రాత్రంతా అల్లు అర్జున్ జైల్లోనే ఉన్నారు. డిసెంబర్ 14న మధ్యంతర బెయిల్పై విడుదలై ఇంటికి చేరారు. ఇక రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ వేయగా జనవరి 4న బన్నీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని బన్నీకి కోర్టు షరతు విధించింది. అలాగే పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. కేసును ప్రభావితం చేసేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది. ముందస్తు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లకూడదని ఆదేశించింది. అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు ప్రతి ఆదివారం వెళ్తే సెక్యూరిటీ ఇబ్బందులు తలెత్తుతాయని, కాబట్టి దీనిలో మినహాయింపు ఇవ్వాలని నాంపల్లి కోర్టును అల్లు అర్జున్ కోరారు. ఈ మేరకు ఆయన వేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు ఆయన అభ్యర్థనను అంగీకరిస్తూ జనవరి 11న తీర్పు వెల్లడించింది.